రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. నిరాహార దీక్ష ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఇంతకు ముందు కూడా పెట్టిన సభ కూడా సక్సెస్ అయింది. ప్రజలందరూ పట్టం కట్టి ఈసారి ఖచ్చితంగా అధికారంలో తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. సక్సెస్ అవుతుందా అవ్వలేదా అనేది ఇక్కడ ఉన్న జనాలనే మీరు చూసుకోవచ్చు. రామచంద్ర యాదవ్ గారి కోసం ఆ, ఎటువంటి ఎటువంటి స్వార్థం లేకుండా పల్లెల నుంచి దూర ప్రాంతాల నుంచి అభిమానంతో వస్తున్నటువంటి ఈ జనాన్ని చూస్తే మీకు సక్సెస్ అయ్యారా లేదా అనేది మీకు అర్థమవుతుంది. బీసీలు అందరూ ఐక్యత లేకపోవడం వల్ల ఇంతవరకు కూడా అగ్రకులాల వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి. ఆంధ్రాలో చూసుకున్నట్లయితే రెడ్డిలు కమ్మల తప్ప ఇంతవరకు ఒక బీసీ వాళ్ళు కూడా ఇంతవరకు అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి బీసీ పార్టీ నుంచి ఏమన్నా రావచ్చా? అధికారంలోకి రావచ్చా అంటే ఖచ్చితంగా వస్తుంది. బీసీలో మార్పు మొదలైంది. బీసీలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. ఎడ్యుకేట్ అంటే ఇప్పటిదాకా అవ్వలేదా అని కాదు, మోల్డ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మన బీసీలు వెనకబడి ఉన్నారని చెప్పి ఒక భావన కలిగించారు. అదొకటి. టీడీపీ పార్టీ బీసీలకు ఏదో పెద్దపీట వేస్తుంది అని చెప్పి అలాంటి భావనలోనే ప్రజలందరినీ ఉంచేశారు. ఆ భావన నుంచి బయటకు వచ్చారు జనాలు. ఖచ్చితంగా ఎడ్యుకేట్ అయ్యారు. బీసీలు అధికారంలోకి వచ్చి రాజ్యాధికారం చేయటం 2029లో సాధ్యం.